అర్జున్ 10 ఏళ్ల బాలుడు, తన దేశాన్ని ప్రేమించే దేశభక్తుడు. గణతంత్ర దినోత్సవం దగ్గరపడుతుండగా భారత రాజ్యాంగం, ఐక్యత, దేశభక్తి యొక్క ప్రాముఖ్యతను తన మిత్రులకు మరియు పొరుగువారికి తెలియజేయాలనే సంకల్పంతో ముందుకు వస్తాడు. తెల్లటి కుర్తా, త్రివర్ణపట్టు ధరించిన అర్జున్, గణతంత్ర దినోత్సవం రోజున అర్జున్ తన పాకశాలలో జెండాను గౌరవంగా పట్టుకొని జాతీయ గీతాన్ని ఉత్సాహంగా ఆలపిస్తూ పరేడ్కు నాయకత్వం వహిస్తాడు. అతని ప్రయత్నాలు అందరినీ బాధ్యతగల పౌరులుగా మారాలని ప్రేరేపిస్తాయి. సాయంత్రం అర్జున్ ఒక చిన్న కమ్యూనిటీ సమావేశాన్ని నిర్వహిస్తాడు. అందులో పెద్దవారు భారత గణతంత్రయాత్ర గురించి చక్కటి కథలు చెబుతారు. తన చిన్నికాని హృదయపూర్వకమైన చర్యల ద్వారా అర్జున్ గణతంత్ర దినోత్సవం కేవలం వేడుకలు మాత్రమే కాకుండా దేశానికి విధేయతను నూతనంగా పునరుద్ఘాటించుకోవడం అనేదాన్ని గుర్తుచేస్తాడు. ఈ కథ యొక్క నీతి ఏమిటంటే, దేశభక్తిని మాటల్లో కాదు, చేతల్లో చూపించాలి. అర్జున్ వంటి చిన్న పిల్లలు కూడా దేశానికి ఎంతో సహాయపడగలరు.